హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి నేను నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా కానీ మామిడి తాండ్ర తిని ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఇది మామిడికాయ తాండ్ర ఎలా చేసేమనేది. ఇది వచ్చేసి నేను కొత్తగా పనసకాయ తాండ్ర చేద్దామని పనసకాయ తీసుకొని ప్రిపేర్ అయితే చేస్తున్నాను. పనసకాయలు చాలా ఉంటే చూడండి. పనసకాయలు అయితే ఫస్ట్ అయితే ఈ విత్తనాలన్నీ సపరేట్ చేసుకోవాలి. విత్తనాలు సపరేట్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఇది ఉంటుంది మనకు పొట్టు అనేది, అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి ఉడకబెట్టుకొని మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది మనకు సాంబార్లోకి. లేకపోతే అలా ఉడికేసుకొని అయినా వేయించుకొని తినవచ్చు. అవి పనసకాయలు ఒలిసి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వచ్చేసి మిక్సీ అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే నేను 2 టైమ్స్ అయితే వేసాను. ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడే కానీ మనకు పలుకులు అనేది ఉండకూడదు అనమాట. ఇలా మెత్తగా మనకు పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. దానిలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం వేయక్కర్లేదు. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మా పాప అయితే జ్యూస్ కావాలనింది, అందుకనేసి నేను అందులోకి కొద్దిగా పాలు చక్కెర వేసి అయితే ఆడిచి ఇచ్చాను. చూడండి, నేనైతే అలాగే మీగడతో అయితే తీసుకున్నాను పాలు. అలాగే కప్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా అయితే జ్యూస్ అయితే చేసి ఇచ్చాను మా పాపకి. పనసకాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా మీరు? జాక్ ఫ్రూట్ జ్యూస్ తాకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే పనసకాయ ఫ్లేవర్తో అయితే సూపర్గా ఉంది. ఒకసారి కూడా ఇంకా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. జ్యూస్ బాగుంది. ఇప్పుడైతే మా పాపకి అయితే ఇస్తున్నాను. చూడండి, అలాగే తాగుతుంది. సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది. బాగా తాగుతావంటే తాగుతాను అంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. చూడండి, మనకు వేసుకున్న నెయ్యి అయితే బాగా కాగాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆడిచి పెట్టుకున్నాం కదా మిక్సీకి పనసకాయది, అదైతే వేసుకోవాలి. ఇదంతా మీరు లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ చేసుకోకూడదు. మనకి ఇది అనేది మాడిపోతుంది అనమాట. అందుకనేసి ఇదైతే మీ లో ఫ్లేమ్ మీద అయితే చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఇలాగే వేయించుకునే ఉండాలి. లేకపోతే అడుగు అంటుతుంది, మనకు మాడు వాసన వస్తుంది అనమాట. ఇలాగే కలేసుకుంటూ ఉండాలి. చూడండి, చూసారా, ఇదైతే ఉడుకుతుంది. అక్కడక్కడ బుడగల్లాగా వస్తున్నాయి కదా, అలా రావాలి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం బాగా మెత్తగా పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే షుగరే వేస్తున్నాను. షుగర్ అయితే ఒక 1.5 కప్పు వరకు వేసుకున్నాను. వేసుకొని ఆ షుగర్ అనేది మనకు అంతా ఫుల్ మెల్ట్ అయిపోయి అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా అయితే కలేస్తూనే ఉండాలి. కొద్దిసేపుగా నిలపకూడదు, అలాగే కలేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు తాండ్ర అనేది బాగా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, అలా కలేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. చూడండి, పేస్ట్ అయితే మనకి ఇప్పుడు తిక్కుగా అవుతుంది. ఎక్కడైనా కానీ మీరు ఉండలుంటే ఇలా స్మాష్ చేసుకున్నారంటే మీకు అదనేది బాగా నైస్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 2 ప్లేట్లకైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్నాను అంతా బాగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనమైతే నెయ్యి అయితే
పూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదైతే అంతా ప్లేట్కి అయితే అంటే ಸ್ವಲ್ಪ బాగా లేయర్ లాగా చూడండి, ఇలా లేయర్ లాగా అయితే మనము ఇలా ఫామ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే 3 ప్లేట్స్ అయ్యింది. ఆ 2 ప్లేట్స్ పట్టలేదని ఇంకొక ప్లేట్కి అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 డేస్ అయితే ఇది ఒక నీడలో కానీ లేకపోతే ఎండలో కానీ బండి అయితే ఎండలో అయితే ఆరిపోతుంది. నేనైతే 2 డేస్ పెట్టుకున్నాను. ఇదైతే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాను. అందుకనేసి 2 డేస్ పట్టింది. ఇప్పుడు వచ్చేసి వర్షాలు ఉన్నాయి కదా బెంగళూరులో, అందుకనేసి ఇంట్లో పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా. మీకు లేయర్స్గా కావాలంటే, మీకు మామూలు 1 లేయర్ కావాలంటే ఇలానే కట్ చేసుకోవచ్చు. మీకు లేయర్స్గా కావాలంటే ఇలా ఇవి ప్లేట్స్ కొనేటివన్నీ ఇలా చిన్నగా తీసేసుకొని, ఇప్పుడు 2 ప్లేట్లలో ఉన్నాయి కదా, ఆ 2 ప్లేట్లలోటివి మడతేసి ఒక దాంట్లో పెట్టేసుకొని నీట్గా షేప్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకున్నారంటే మీకు మంచిగా వస్తాయన్నమాట. అవి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మీరు ఎప్పుడన్నా కానీ మామిడి తాండ్ర తింటారు, పనస తాండ్ర తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మీరు ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పనసకాయది. నేను ఫస్ట్ టైం తింటున్నాను పనసకాయది. మీరు ఇంతవరకు తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ 3 ప్లేట్లకి వేసాను కదా, 3 ప్లేట్లకి వేసింటే ఇంకా ఒక ప్లేట్లో అది ఆరకనే మా పాప అయితే తినేసింది. అందుకనేసి ఈ 2 ప్లేట్లలో అయితే కట్ చేసుకుందామని తీసుకున్నాను. చూడండి, ఇలా మడత పెట్టేసుకొని ఫస్ట్ ఇంకొకటి కూడా అలానే దానిపైన వేసుకోవాలి. చూసారా, ఇలా మనం దోశ తిప్పేసుకుంటాం కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఫాస్ట్గా కట్ చేసామంటే ఇది మనకు అంతా ఇలా అంటే చెదిరిపోయినలాగా వస్తుంది అనమాట. చెదిరిపోతే ఎలా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఒకవైపు పట్టుకొని ఇంకొక వైపు ఇలా అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను కట్ చేసిన పీసులు మీకు. చూడండి, సింగిల్ లేయర్ కావాలంటే ఇలా వస్తుంది. చూసారు కదా, చూడండి ఇది కొద్దిగా ప్రెస్ చేసుకొని కట్ చేసింది ఇది. చూడండి, లేయర్స్ 4 లేయర్స్ అయితే వచ్చాయి. చూసారు కదా, ఇలా మందం ఉన్నప్పుడైతే మనకు తింటుంటే బాగుంటుంది అనమాట. చూడండి, సూపర్గా ఉంది టేస్ట్. చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe guys. Don't miss to comment. Thanks for watching my videos. Okay, bye.